వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ లీడర్ మాధవీలత గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. పెహల్గాం ఇష్యూపై ఎలా స్పందిస్తారో చూద్దాం. నమస్తే అండి. నమస్కారం. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన, జరిగి ఉండకూడదు, బట్ జరిగిపోయింది. అమాయకుల్ని బలి చేశారు దారుణంగా. అది కూడా మతం అడిగి మరీ చేయటం అంటే ఇంతకంటే నీచము నికృష్టం ఇంకోటి ఉండదేమో. యావత్ దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఇది. మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? ఎలా సమాధానం చెప్పబోతుంది ఇండియా వాళ్లకు? అంటే బహుశా పెహల్గాంలో జరిగిన రక్త కాండ ఏదైతే ఉందో, మారణహోమం ఏదైతే ఉందో, అది ఆ కుండను నింపడానికి ఆఖరి బొట్టుగా తయారైంది తప్ప భయంకరంగా ఇలాంటి మారణకాండ మనం బాంబే నడి బొడ్డులో భయంకరంగా షూట్ చేయడం, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, అదే కాకుండా హైదరాబాద్లో గోకుల్ సెంటర్లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేయడం, పార్లమెంట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేయడం, అంటే కొన్ని ఏండ్లుగా వాళ్ళ అరాచకాలు ఎక్కడా కూడా అడిగంతరం లేకుండా జరుగుతూనే ఉండడం. కానీ ఈసారి నేను నిజంగా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతాను. ఏ విషయంగానంటే భాజపా లాంటి ఒక సర్కారు గవర్నమెంట్ ఉండడం సెంటర్లో, అటు అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు దీన్ని చాలా ఒక ఆత్మాభిమానంగా, తన వాళ్లను కోల్పోయిన బాధగా పర్సనల్గా తీసుకోవడం వల్ల ఇక్కడితోనైనా దీనికి ఒక మూతోడు జవాబు అంటాం, మొహం పగలగొట్టే సమాధానం ఇచ్చే ఒక పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. మీకు ఎందుకంటే మీకు ఓపెన్గా ఇంకో విషయం చెప్తాను. మీకు హైదరాబాద్లో గోకుల్ చాట్బండార్ దగ్గర ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో, ఆ దుండగులు ఎవరినైతే వీళ్ళు టెర్రరిస్ట్కి సంబంధించిన దుండగులు అని గుర్తించడం జరిగిందో నేషనల్ లెవెల్లో, ఆ దుండగులకి, టెర్రరిస్ట్లని గుర్తించబడిన వాళ్ళకి వీళ్ళు ఇంకా పూర్తిగా గుర్తించబడలేదు, వీళ్ళకి న్యాయం జరగాలి, వీళ్ళకి న్యాయవాది కావాలి అని భయంకరంగా దారుణంగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఈరోజు ఇదే వ్యక్తి ఒక మార్పు చేయడం, లేదు చాలా అన్యాయం అయ్యింది అనడం, అంటే వ్యక్తిలో మార్పు కాదు, దేశంలోనే ఒక మార్పు వచ్చింది. అంటే నేను ఇంకా నోటికొచ్చినట్టు నేను మాట్లాడితే నన్ను భారతదేశం ఊరుకోదు, భయం రావడము మనం గుర్తించాల్సిన విషయం. బీజేపీ సెంటర్లో కూడా ఇంకా ఇలాంటివి ఏ వాగుడు వాగినా కూడా ఊరుకోదు అన్న ఒక భయము ఏర్పడడం. ఇంత జరిగినా కూడా ఆ వ్యక్తి పార్టీని అడ్డం పెట్టుకొని తనకు స్వార్థం కోసం, తన సొంత స్వార్థం కోసం గోడ మీద పిల్లివాటం ఆట ఆడుతున్నాడు తప్ప ఏ రోజు కూడా ఇంతమంది చనిపోయారు అని నిజమైన బాధ కానీ, ఆ బాధకు ప్రతిస్పందించడం కానీ ఎలాంటివి ఏవీ లేవు. ఎందుకంటే మీరు ఇప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, మన అమిత్ షా గారు ఇచ్చారు, ఘర్మే ఘుస్కర్ మారేంగే. ఆ స్టేట్మెంట్కి నీకు ఎందుకు ఎక్కడో ఏదో ఆవేదన వచ్చేసింది, నీకు ఘర్మే ఘుస్కర్ వహి బైఠ్ అంటాడా? అంటే ఏం చెప్పదలుచుకున్నాడు? అమిత్ షా గారి భాష ప్రకారం అక్కడ వెళ్ళి మేము నా ఇంట్లో దూరి నా వాళ్ళని చంపిన వాళ్ళని మేము ఊరుకోము, ఈసారి వాళ్ళ ఇంట్లో దూరి వాళ్ళని చంపుతామన్నది భావన అనుకుందాం, ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో. దానికి నువ్వేమిస్తున్నావు సమాధానం? ఇక్కడి నుంచి నీ వాళ్ళు వెళితే అక్కడ ఉండిపోతారు అంటే ఏం చెప్తున్నావు? పాకిస్తాన్ అరెస్ట్ చేస్తుందనా, లేకపోతే అక్కడ వాళ్ళు మన వాళ్ళని చంపేస్తారనా, మన వాళ్ళు ఏం చేసి రాలేరనా? ఏం సంబోధిస్తున్నాడు ఆ వ్యక్తి? మనము దాని మీద కాన్సంట్రేట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ అతను మాట్లాడే ప్రతి మాటలో దేశం పట్ల ఒక ద్వేషము, ఏదో అటు పక్కన పాకిస్తాన్ వాళ్ళ పట్ల ఒక ప్రేమ, అది కాన్స్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక రెండు మాటలు మాట్లాడి వదిలేస్తున్నాడు తప్ప ఏదో కంట నీళ్లు కార్చి, లేదు మేము కూడా ఒక జులూస్ తీసాము అంటే మన వాళ్లే వాళ్ళతో చేతులు కలిపిన పరిస్థితి ఎందుకు లేదు అని అడుగుతున్నాను నేను. ఇక్కడ మండాలి కదా, ఎందుకు లేదు నీకు అసలు ఆ బాధ ఎందుకు? నువ్వు ఈయన ఒక మాట అనగానే నువ్వు ఇంకో మాట చెప్తున్నావు. సరే, మొన్న ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా లేదు గమ్మున బయటకు వచ్చి మనం దేశానికి ఏదో రకంగా మనం నిలబడాలన్న ధోరణితో మాట్లాడితే నువ్వు మాత్రమే అనుసరిస్తున్నావు. ఎలా నీళ్లు ఆపుతారు? నీళ్లు ఆపడానికి వీళ్ళు ఏం పెద్ద నీళ్లు ఆపే వసతులు చేసుకున్నారు? నీళ్లు ఆపడానికి ఇప్పుడు మనం సింధు మనం ఆపుదాం అనుకుని, ఇండస్ వాటర్ని ఆపుదాం అన్నట్టుగా అన్నారు పెద్దలు. లేదు మనం ఆపాలి, మనకి ఇంత అన్యాయం చేశారా అన్న అనాలి నువ్వు. అయ్యో పాపం మరి ఏంటి నెక్స్ట్ ఆలోచన ఏంటి వీళ్ళదనని అనాలి. ఎట్లా ఆపుకుంటారు? ఆపే వసతి ఉంటే కదా. అంటే డ్యాములు కట్టుకున్నారా? ఏమాపుతావు నువ్వు? ఏదో చెప్తున్నావు అంతే, ఏమాపుతావు నువ్వు లాగా అన్నాడు సమాధానం. యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా, జరగాల్సిందే. మోడీ గారు అదే
జరగాల్సిందే. మీరు కూడా దానికే సపోర్ట్. ఎన్ని రోజులు ఇట్లా కూర్చొని ఉంటాము? నేను చావాలని రాసుంటే ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఒక బండి వచ్చి కొడితే చస్తానమ్మా. చెప్పలేమండి అదంతే. సరే, కోవిడ్ ఏ యుద్ధం అమ్మా? అదే కదా, ఎంతమందిని పోగొట్టుకున్నాం కోవిడ్ లో మనం. తెలిసిన వాళ్ళు ఇలా చస్తూ నీళ్ళు బతుకుతామమ్మా, భయంలో చస్తూ. జో డరావో మరా. వాళ్ళ భయం వచ్చిందంటే మనం చచ్చిపోయినట్టే. జీవితంలో మనకి ఇంకా శాంతే లేదే. పోనీ వాడు ఎక్కడికి రాలేదు, అలా కూడా మాట్లాడదాం. హైదరాబాద్ వరకు రాలేదా దుండగుడు? బాంబే వరకు రాలేదా? ఢిల్లీ వరకు పోలేదా? కర్ణాటక వరకు వెళ్ళలేదా? వాడు దొరికిన చోటలే వెళ్ళిపోతున్నాడు కదమ్మా టెర్రరిస్టు. మనం చేతగాని వాళ్ళము అని చెప్దామా? నా కొడకల్లారా, మేము ఎవడో నీకు చూపిస్తాము, నిలువున చీరేసి నీకే భయం కింద నుంచి వణుకు పుట్టేటట్టు చూపిస్తాం మేమెవరమో అని ఒక్కసారైనా చూపించాలి కదా. లేదు, చూపించము. మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఎటువంటి భారతదేశంలో బతుకుతాలి? భారతదేశంలో బతకాలా? భారతదేశం వదిలి వెళ్ళిపోవాలా? పోనీ వదిలి వెళ్ళిపోతే అక్కడ ఏంటి ఏముంది మనకి? లండన్ నిండా అరాచకాలే. అమెరికాలో కనిపిస్తే షూట్ చేసేస్తున్నాం. వాళ్ళ దేశం వాళ్ళే ఏడుస్తున్నారు ఇప్పుడు. ఏమని? ఎవరెవరినో వేరే దేశాలన్నింటినీ రానిచ్చాము, ఇప్పుడు మా దేశం వాడికి తిండి లేకుండా అయిపోయిందని. సో ఎంతో కాలం వాళ్ళు మనను ఉంచరు. ఇంత అద్భుతమైన పుణ్యభూమి భారతదేశం అనేది పెట్టుకొని, సనాతన హైందవ ధర్మాన్ని పెట్టుకొని, దేవుళ్ళని పెట్టుకొని, సంస్కారం పెట్టుకొని, విద్య పెట్టుకొని, తెలివితేటలు పెట్టుకొని, ఇంత సభ్య సమాజాన్ని పెట్టుకొని, ఇంత జనాభాని పెట్టుకొని, అన్యాయంగా మన మీదకి వచ్చి దౌర్జన్యం చేసిన వాడికి ఒక జవాబీ లేని పరిస్థితులు ఉన్నామా ఏమన్నా? మనం అది చూపించాలా? ఖచ్చితంగా. మనమేం వాడి దగ్గరికి వెళ్ళి అన్యాయం చేయలేదు కదా. ఇది మన మంచితనమా చేతకంతనమా ఏదో ఒకటి క్లారిటీ ఉండాలి కదా మనకు కూడా. కాబట్టి ఆ జవాబు ఇవ్వవలసినదే, సమయం వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.